మీ సేటు నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? నా వల్ల అంటారేంటి? ఒక్కడు పట్టించుకోడేంటి? అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? పింకీ గారు ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా 175కు 175. వై నాట్ 175 అని చెప్పి ఏదో గోలని పోటీ చేస్తే ఎన్ని సీట్లో గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాలి. నీ వల్ల కాదంటే చెప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతా. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభం అంటున్నారండి. లేదంటే చాలా చీప్ గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. పలావులు పవన్ కళ్యాణ్ గా వారిని తయారు చేయండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అన్నా ప్రశ్నించడానికి ఆవిర్భవించిన పార్టీ ఓ ప్రశ్నగా మిగిలిపోతోందా? నీకు స్పాట్ నేను ఎడతాగా. ఇదేం ప్రశ్న అనుకోకండి. ఇది ప్రశ్నించే పార్టీనా, ప్రశ్నలను ఎదుర్కొనే పార్టీనా, అటు చూడు, ప్రశ్నార్థకంగా మిగిలిపోయే పార్టీనా? అటు చూడు బే. మీ ఛానల్లో చెప్తానమాట, అది వినగానే డింగమని జ్ఞానబలి తెలిగిపోద్ది నీకు. జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడతాను. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. చేస్తానమ్మా ఒకరోజు చెప్పక తప్పదు, చెప్తాను. అర్థమైంది. ఐ అండర్స్టాండ్. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేశారు. నాకు తెలిసినంత వరకు 100కు 100% సక్సెస్ రేట్. 100కు 100. ఇందాక చెప్పలే నేను ఎవరి కాదు తెలుసుకోవాల్సింది. 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించారు, 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇది దేశ చరిత్రలోనే కనపడదు సార్. ఇది ఫైనల్ గా మీరు ఫస్ట్ పేరే నా పేరు ఉంటది, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అని. నమస్కారం అండి. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఏమి ఎక్కడ ఏమి చేశాము అని. అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. గుడ్ మార్నింగ్ చెరువు దొంగ. మన కళ్ళు తెలిసిపోయిందా? కళ్ళు కప్పిన గూగుల్ మ్యాప్స్ కళ్ళు కప్పలేరుగా. కమ్ములు పత్రబాబు చెప్పకో. మన ధర్మవరం కమల్ హాసన్ గారి చెరువు కబ్జా కథ. తన విలాసాల కోసం, బోటు షికారు కోసం చెరువు కబ్జా. చెరువు ఆక్రమించి ఎంతకు తెగించారా? 100 ఎకరాల్లో ఫామ్ హౌస్. పేదోళ్లకు అండగా ఉండాలా, పేదవాళ్లకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. గుండాలు, రౌడీలు మొత్తం అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. ఈ సవాల్ నాగరాజు ఆఖరిలోనే ఖాయం చేసుకో. మూత మీద మేసం తిప్పి చెప్తున్నా. నీకు అర్థమవుతోందా? ఇప్పుడు శ్యామల ఎవరు? మంచి డ్రెస్ ఒకటి కుట్టించుకొని 20,000 30,000 పెట్టుకొని మంచి నాజుగ్గా ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. తయారైపోయి ఈ మూతేమో ఈ పక్కకు లాగి ఏదో ఒక స్టైల్ గా ఇట్లా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టే